భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాలు పోసినట్లే అంటున్నారు కొంతమంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఆ పార్టీని మేము గెలిపించలేము, ఆ పార్టీతో కలిసి వెళ్ళడం నష్టమే అని చెబుతున్నారంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ కథనాలు కూడా మొదలైపోయినాయి. ఎవరికి నచ్చింది వాళ్ళ ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దిశగా ఆలోచనలు చేస్తారా ప్రస్తుతం? అందుకనే ఆయన సైలెంట్గా ఉన్నా ముభావంగా ఉన్నా దాని గురించి ఎక్కడ మాట్లాడలేకపోవడానికి కారణం అదేనా, ఇంకా వేరే ఏదైనా ఉంటుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. దాదాపుగా మొదటి నుంచి కూడా కొంతమంది, అంటే అందరని నేను అన్నగాని, తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం బీజేపీతో కలవడానికి ఇష్టపడట్లేదు, బీజేపీ పొత్తుని వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టినందుకే ఆ స్థానాల్లో సపోర్ట్ చెయ్యం మేము జనసేనకు అనేవాళ్ళు చాలా చోట్ల ఉన్నారు, కొన్ని నియోజకవర్గాలు. ఇప్పుడు బీజేపీని తీసుకొస్తే మేము ఆ పార్టీని గెలిపించలేము, మేము సపోర్ట్ చేయలేము అనేవాళ్ళు పెరుగుతారనేది ఎంతవరకు వాస్తవం? అదేమన్నా చంద్రబాబు గారిని ఇప్పుడు సైలెంట్ మౌనంగా ఉండడానికి అదొక కారణం? తెలుగుదేశం పార్టీలో 3 రకాల వర్గాలను కౌంట్ వేసుకోవాలి. అంటే హార్డ్ కోర్ తెలుగుదేశం ఫ్యాన్స్, వాళ్ళు తెలుగుదేశం పార్టీ గెలవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా కావాలని కోరుకుంటారు. అవును. రెండవది హార్డ్ కోర్ మోర్కప్ బ్యాచ్. వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, అమెరికా అధ్యక్షుడు అవ్వదగ్గటువంటి వాడు, ఆయన ముందు అందరూ బాలా దూరని ఫీల్ అయ్యేటువంటి వాడు. ఇంకొక బ్యాచ్ వచ్చేటప్పటికి సమయాన్ని సందర్భంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పేం లేదని భావించేటటువంటి వాళ్ళు. ఈ హార్డ్ కోర్ ఫస్ట్ బ్యాచ్తో లాస్ట్ బ్యాచ్తో ప్రాబ్లం లేదు, మధ్యలో ఉండేటువంటి మిడిల్ నాలెడ్జ్ గాళ్ళతోనే పెద్ద సమస్య. వీళ్ళు ఏంటంటే చదువుకున్న మూర్ఖులు. వీళ్ళు సోషల్ మీడియాలో వాటిట్లలో వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావంటే చంద్రబాబు భిక్ష, లేకపోతే నువ్వు కార్పొరేట్ ఉద్యోగంలో చేస్తున్నాడు చంద్రబాబు భిక్ష. ఇట్లాగా భిక్షతో బ్రతికిన వాళ్ళు. వాళ్ళ అమ్మ బాబులు కష్టపడి సంపాదించి ఉంటారు, లేకపోతే వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులు అయ్యి అమ్ముకున్నాడు ఆ ఉద్యోగాలకు వచ్చి ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు విధానం వల్లనే ఇట్లాగొచ్చారని చెప్పేటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక కొంతమంది, మన ఆయన పేరేంటి, ఓ బాబా ఉండేవాడు కదా ఇప్పుడు, రామ్దేవ్ బాబా కాకుండా నిత్యానంద మూర్ఖత్వంలో చివరికి రంజిత లాంటి వాళ్ళు ఎట్లయితే ఆయన లేకపోతే ప్రపంచం లేదు అట్లాగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. వీళ్ళు ఒరిజినల్ గా చెప్పాలంటే అసలు ఆంధ్రప్రదేశ్ని ఒక దేశంగా మార్చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని రాజుగాను, యువరాజుగా లోకేష్ నేను దేవాంశిని ఆ తర్వాత వారసుడిగా ప్రకటించేసుకుని ఇక్కడ ఒక రాజరికం కావాలని కోరుకునేటువంటి మూర్ఖులాళ్ళు, చదువుకున్న మూర్ఖులాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆ దిక్కుమాలిన ఫీలింగ్లు ఉంటాయి. కానీ మామూలుగా తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకైతే గనక భారతీయ జనతా పార్టీతో పొత్తు కావాలని వాళ్ళు మనస్ఫూర్తి కోరుకున్నారు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోతే, అంటే బేసిక్ వాళ్ళ సమస్య ఒకటే, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి రాష్ట్రం స్టార్టింగే అప్పులతో స్టార్ట్ అయింది. మన దరిద్రం ఏంటంటే నాయకులు ఇద్దరు కూడా పవన్ ఇదే దాని పేరేంటి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక ప్లెకార్డు పట్టుకుని తిరుగుతా కూర్చున్నాడు, ఏం అడిగింది లేదు. చంద్రబాబు నాయుడు ఏమో మీరు రాష్ట్రం అడిగిబాక నాకు ఇచ్చేయండి అని రెండు వైపులా తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించాడు. కానీ ఈయన అడిగింది ఏమి లేదు. అరే మీకేం కావాలరా నాయన అని చెప్పేసి 2 కమిటీలు వేసి అడిగిన, చెట్ట చివరికి క్యాబినెట్ కమిటీ వేసి కూర్చోబెట్టినా సరే నేను కూర్చొని బొమ్మనమన్నాడు. దాంతో ఏమీ ఏమి అడగకపోవడం వల్ల ఏం నష్టం జరిగింది? ఇప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ విడిపోయేటటువంటి సందర్భంలో మీరు ఎట్లాగా విడదీస్తున్నారు కాబట్టి ఆంధ్రాకి అప్పు ఉండకూడదు, పైగా 1,00,000 కోట్ల రూపాయలు ఎదిరియాలా, అట్లాగే రాజధాని అనేటువంటిది వైజాగ్లోనో విజయవాడలోనో పెట్టాలా, దానికి కావాల్సినటువంటిది 50,000 కోట్లు ముందుగా మీరు శాంక్షన్ చేయాలా, అట్లయితేనే రాష్ట్రాన్ని విడదీయండి అని ఎవడన్నా అడిగాడా? లేదా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలన్నింటినీ కూడా బెజవాడలో పెట్టాలి, తిరుపతిలో పెట్టాలి ఇట్లాగా అని చెప్పి ఎవడన్నా అడిగాడా? లేదు. అవన్నీ అడిగినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఒకే ఆయన పాపం వెంకయ్య నాయుడు. ఆయన అరుణ్ జైట్లీ రాసియకపోతే రాష్ట్రానికి ఏం కావాలన్నది సంక నాకిపోయేది శాంతం. వాళ్ళిద్దరూ రచ్చ చేసి పదే మీటింగుల మీద మీటింగులు, అర్ధరాత్రి పూట 2ంటికి కూడా వెళ్ళి జయరాం రమేష్తో కూర్చుని రాయిపించారు. అవన్నీ వాళ్ళు రాయిపించబట్టి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ 12 సంస్థలు వచ్చినాయి. ఈ కేంద్ర సంస్థలు అధికారికంగా, అనధికారికంగా ఇంకో 8 సంస్థలు వచ్చినాయి. అట్లా కేంద్రం నుంచి రాజధానికి సంబంధించిన వాటా అన్నటువంటిది రావడం కానీ, ఈవెన్ ఇప్పటికి కూడా రాజధాని కడితే పూర్తి డబ్బులు వాళ్ళు ఇస్తారు కేంద్రం. ఇప్పుడు ఇచ్చింది 2,500 కోట్లు ప్రాథమికంగా. సరిగ్గా నువ్వు ప్లానింగ్ అది ఉంటే కనుక డిపిఆర్ అది ఇస్తే మిగతా డబ్బులు వాళ్ళు కడతారు. వాళ్ళు అందుకు సిద్ధంగా ఉన్నారు. చెయ్యకపోయిన దరిద్రం వీళ్ళు. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సమస్య ఏంటంటే వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అనుకుంటారు. చంద్రబాబు నాయుడు వాళ్ళ వరకు పొత్తుద్దు అనుకుంటారు.
కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విడిపోయినటువంటి రాష్ట్రం కాబట్టి ఇవాళ కేంద్రం సపోర్ట్ లేకుండా రాష్ట్రం మనజాలదు అనేది తెలుసు. అప్పుడు స్టార్టింగే 90,000 కోట్ల అప్పుతో ప్రారంభమైంది. ఇవాళ 4.5 లక్షల కోట్ల అప్పు ఉంది. విత్ దాన్ని ఏమంటారు కార్పొరేషన్లు ఇతర రుణ గ్యారెంటీలు అన్నీ కలిపితే 5.5 లక్షల కోట్లు ఇవాళ లేటెస్ట్ కాగ్ రిపోర్ట్ ప్రకారం. ఏది అన్ని రుణాలు కలిపితే 5.5 లక్షల కోట్ల రూపాయలు. చంద్రబాబు దిగిపోయే టైంకి 3 లక్షల కోట్లు. ఇప్పుడు 5.5 లక్షల కోట్లు, ఇంకో 2.5 లక్షల కోట్లు ఈ 5 ఏళ్లలో అప్పు అయింది. అప్పుడు 2.5 లక్షల కోట్లు అయినట్టు, ఇప్పుడు 2.5 లక్షల కోట్లు అయినట్టు. కాబట్టి ఈ అప్పు అనేటువంటి దానికి ఇదంతా కూడా ఇవాళ రోజున ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఇంకా డబ్బులు కావాల్సి ఇప్పుడు వీళ్ళు చెప్పే సంక్షేమ పథకాలు. మొన్న జగన్ లెక్క తీసాడు కదా, 1,15,000 కోట్లు. నేను ఎప్పుడో చెప్పా 1,00,000 కోట్లకు తక్కువ అవుదని. జగన్ 45,000 కోట్లు ఏడాదికి పెడుతుంటేనే ఎంత అయింది సమస్య. జీతాలకు ఇబ్బందులు, ఈ ఇబ్బందులు, రోడ్లకు ఇబ్బందులు ఇవన్నీ. అదే రేపు ఇవన్నీ చేయాలంటే 1,15,000 కోట్లు. నేను 1,00,000 అన్నాను, అతను 1,15,000 కోట్లు అన్నాడు అసెంబ్లీలో చూపెట్టిన. అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు? రావాలంటే కేంద్రపు సహకారం కావాలా, ఏదో ఒక రూపంలో నిధులు సంపాదించుకుంటూ ఉండాలి. కాబట్టి కేంద్రంతో సంబంధం లేకుండా గెలవడం అసాధ్యమని అందులో నమ్మేటువంటి ఈ పాయింట్ వచ్చింది. కాబట్టి 1,15,000 కోట్లు అప్పు చేయడం వల్ల, అదే దాన్ని ఖర్చు పెట్టడం వల్ల సంక్షేమానికి ఇవాళ నేను కాగిచ్చిన రిపోర్టే దాన్ని అంటే ఇద్దరు 2 రకాలుగా వక్రీకరించారు అనుకోండి. 365 రోజుల్లో 340 అప్పులు చేయాల్సి వచ్చింది. దానికోసమేనా మీకు లాస్ట్ ట్రిప్ ఏమి ఇవ్వకుండా కూడా అంతేనిగా 2014 నుంచి 19 దాకా. అప్పుడు ఇప్పుడు 314 రోజుల పాటు అంటే వాళ్ళు అప్పుడు చూపించింది 2 లక్షల కోట్లే కదా చూపించింది. ఓవర్ డ్రాఫ్ట్ అనేది రోజు కూడా ఓవర్ డ్రాఫ్టే ఉంది. చివరి రోజు దాకా కూడా ఓవర్ డ్రాఫ్టే అప్పుడు కూడా. కాబట్టి అందులో ఎక్కడ ఏం తేడా లేదు. ఈయన తప్పుడని వాళ్ళు తప్పుడని వీళ్ళు తప్పించి ఇద్దరి టైంలో కూడా నేను అదే అంటుంది, రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజు అప్పుతోనే బతుకుతున్నాం మనం అనే కాదు, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అప్పుతోనే బతుకుతుంది. అంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఎప్పుడూ దాటేశారా? ఎఫ్ఆర్బిఎం నిబంధనలతో సంబంధం లేదు. ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారమే తీసుకున్నారు. చంద్రబాబు అయినా ఈయన ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించితే మాక్సిమం ఒక 5,000 10,000 కోట్లు తీసుకోగలుగుతాం. అంటే ఓవర్ డ్రాఫ్ట్లు కూడా ఎఫ్ఆర్బిఎం నిబంధనల లెక్కలోకి వస్తాయా? అంతే. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కాకుండా ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ ఒకవేళ ఇవ్వడం మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, 45 రోజుల్లోపు తీర్చేసేది. అవును, అంటే చేబదుల్లాగా ఒక రకంగా. అంతే. అప్పుడు అది ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అంటే ఆ ఏడాది ఎండింగ్ ది కౌంట్ వేస్తాడు, ఏడాది క్లోజ్ చేసేసుకోవాలి. అది ఓవర్ డ్రాఫ్ట్ అనేటువంటిది అట్లాగే ఉంటుంది. ఇక్కడ అంత ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి ఎవరు లోన్ అంతే. ఇప్పుడు కార్పొరేషన్లు వీటికి కూడా ఇప్పుడు లిమిట్ పెడుతున్నారు గ్యారంటీస్ అనేది. అది నెక్స్ట్ ట్రిప్కి వస్తుంది దానికి కూడా. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఒక వర్గం యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి రేపొద్దున అదే కలిసి వస్తుందా జగన్కి? అట్లేం లేదు. ఇప్పుడు బేసిక్గా ఇప్పటి నుంచి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ కనుక ఇప్పుడు వాళ్ళ మెయిన్ వింగే నాశనం చేస్తుంది. మళ్ళీ రాధాకృష్ణ ఏం రాస్తున్నాడు పద్దాక, మోడీనే అమిత్ షానే పిలిపించాడు, ఫోన్ చేశాడు, వాళ్లే ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇది బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మండుతుంది. అవును, ఖచ్చితంగా వాళ్ళు రివర్స్ లో తిడుతున్నారు. అలాంటి దిక్కుమాలిన ఫస్ట్ చంద్రబాబు గారు ఈ పొత్తు కనుక పర్ఫెక్ట్గా ఉండాలి, ఒకళ్ళ ఓటు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే ముందు రాధాకృష్ణ అనేటువంటి ఒక దగుల్బాజీని కంట్రోల్ పెట్టాలి. అంటే ఆయన అనకూడదు పెద్ద ఆయన గారు, కానీ దగుల్బాజీ జర్నలిజం చేసేది ఆయనే. చంద్రబాబు కోసం చివరికి పెళ్ళాన్ని కూడా వ్యభిచారిగా చూపెడతాడు, లేకపోతే వ్యభిచారిని కూడా పెళ్ళని ఆయన భార్యని అనట్లేదు, ఎవరి వారినైనా సరే. అట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి పోకడగా పోతుంటాడు ఆయన. మంచి వాళ్ళని దరిద్రులుగా చూపెడతాడు, దరిద్రుల్ని మంచి వాళ్ళగా చూపెడుతుంటాడు. ఆయన అంత వికృతమైన జర్నలిజం చేస్తాడు. కాబట్టి అక్కడ ఎన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు తపన పడుతున్నాడో మనకు తెలుసు. అలాంటి మనిషిని ఎన్డీఏ వాళ్ళే బతిన్లాడి పిలుస్తున్నారు అన్నటువంటి బిల్డప్ ఇస్తున్నాడు. అట్లాగే రేపు కూడా పొత్తుల దగ్గర నుంచి ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్కి అయినా సరే వాళ్ళు అడుగుతున్నది డౌన్ ప్లే చేస్తున్నాడు, వీళ్ళు ఇస్తున్నది హైలైట్ చేస్తారు. ఆయనకు కూడా ఇష్టం లేదా ఏంటి పొత్తు? ఆయనకి పొత్తులు కావాలి అంటే డిగ్రేడ్ చేయడమే కదా ఒక రకంగా బీజేపీని. ఆయనకి పొత్తులు కావాలి, వీళ్ళు గతి లేక చంద్రబాబు ఇచ్చే బిచ్చం మీద బతకాలని ఉంది ఆయనకి. వీళ్ళు గతి లేని వాళ్ళ కిందనే చూపించాలి, ఎందుకంటే తెలుగుదేశం డామినేటింగ్ రోల్లో ఉంది, వీళ్ళే ఆఫ్టర్ ఆల్ అనేటువంటిది చూపించాలి అక్కడ. ఆయన ఉద్దేశం అది. వీళ్ళు గతి లేక తెలుగుదేశం దగ్గరకు వచ్చారు తప్పించి తెలుగుదేశం గతి లేక వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదని చూపించే ప్రయత్నమే చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే
ఈ మూర్ఖపు బ్యాచ్ అన్నాను కదా నేను, ఆ మూర్ఖపు బ్యాచ్ని సాటిస్ఫై చేసే పెద్ద మూర్ఖుడు ఆయన. ఈ మూర్ఖపు బ్యాచ్ ఎవరైతే ఉందో అంటే ఇదేంటంటే కులపెచ్చతో రగిలిపోయేటటువంటి వర్గ పిచ్చితో రగిలిపోయేటటువంటి వర్గం, ఆ వర్గానికి సాటిస్ఫై చేయడం ఇతను. ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఉంటుందంటే కళ్ళెదురుగుండా మర్డర్ జరుగుతుంది అనుకోండి, అసలు చూడండి ఎంత చక్కగా ఘాటు కూడా లేకుండానండి, అసలు మనిషి అరుపు కూడా రాలేదు, అంత చక్కగా చంపుతాడండి. మావాడు కాబట్టి అంత చక్కగా చంపుతాడు అంటాడు. కానీ అదే మర్డర్ రా అంటే మర్డర్లు ఎవడు చేయడు సార్, మనిషి అన్నాక మర్డర్లు జరుగుతూ ఉంటాయి, చావులు జరిగిపోతూ ఉంటాయి అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక ఉన్మాదంతో బ్రతుకుతుంటారు వాళ్ళు. ఆ ఉన్మాదానికి పరాకాష్ట ఆర్కే. టీడీపీ పరపతి పెంచడానికి బీజేపీని తగ్గించి చూపించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ జనసేనల్ని ఇద్దరినీ కూడా వాళ్ళ మీదన చంద్రబాబు ఆధారపడ్డాడని కాకుండా చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు ఆధారపడి బ్రతుకుతున్నారని జనాల్ని నమ్మించే ప్రయత్నమే చేస్తున్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీకి ఆదరణ లేదు అని తెలుగుదేశం పార్టీలో కొంతమంది అనుకోవడం, అంటే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఏ ఉత్తరాదిలోనో ఈ హిందుత్వ సెంటిమెంట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, కానీ ఇక్కడ సాధ్యం కాదు. అటువంటి పార్టీతో వెళ్ళి కలవడం, దాన్ని తెచ్చి మానెత్తిని పెట్టడం ఇది సరైనది కాదేమో. అది వదిలేసేమనండి, ఒక్క నమ్మనండి. తెలుగుదేశంలో ఒక్క నాయకుడిని భారతీయ జనతా పార్టీతో మాకు పొత్తు వద్దు అని ఒక్క నాయకుడితో చెప్పించమనండి, జనసేనతో మాకు పొత్తు వద్దు అని ఒక్క నాయకుడితో చెప్పించు. తెలుగుదేశం పార్టీ నాయకులు అనలేదా బీజేపీతో పొత్తు అంటే ఆత్మహత్య సదృశ్యం అని? ఎవరు ఒక్కళ్ళ ననమనండి, ఒక్కళ్ళ ననమనండి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎవడంటలా, అంతకు ముందు మాట్లాడారు 2018 తర్వాత, ఇప్పుడు ఎవడు మాట్లాడలేదు ఈ 5 ఏళ్లలో. ఇవాళ మాట్లాడమనండి ఒక్కడన్నా సరే. అదే కదా, ఇప్పుడే కదా పొత్తు పెట్టుకునేటప్పుడే కదా అనాల్సింది. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు, ఇప్పుడు మాట్లాడితే పార్టీ నిర్ణయం లెక్కనైతే జనసేనతో పొత్తు అప్పుడు కూడా వద్దన్న వాళ్ళు లేరా? ఇప్పుడు జ్యోతుల నెహ్రూలు అంటోళ్ళు మా సీట్ మాకే కావాలి ఇట్లా గొడవ చేసిన వాళ్ళు లేరా? భారతీయ జనతా పార్టీతో పొత్తొద్దని వెళ్ళి చంద్రబాబుకి రిప్రజెంట్ ఇచ్చిన వాడు ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్క నాయకుడు అన్నా జనసేనతో పొత్తొద్దని రిప్రజెంటేషన్ ఇచ్చినోడు ఒక్కడన్నా ఉన్నాడా? మనమే గెలుస్తాము అనేటువంటిది మేకపోతు గంభీర్య ప్రకటనలో చేస్తూనే వాళ్ళిద్దరూ కావాల్సింది. ఎందుకు చంద్రబాబు గారి నోట్లో నుంచినే తెలుగుదేశం జనసేన అని రోజు మాట్లాడుతోంది అంటేనే అక్కడ అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి చూసుకోవచ్చు. జనసేన టీడీపీ పొత్తు కుదిరినప్పుడు కొంతమంది బయటకు వచ్చేసారు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత వ్యక్తం చేశారు, చాలా వీడియోలు పెట్టారు, అనవసరంగా పెట్టుకున్నాడు, మేము అనుకోలేదు ఇలాగా, వాళ్ళ పలకి మేడం మేమెందుకు, ఈ వ్యతిరేకత అయితే కనిపించింది జనసేనలో. ఇప్పుడు బీజేపీతో పొత్తుగా కన్ఫర్మ్ అయితే తెలుగుదేశం పార్టీలో కూడా ఆ వ్యతిరేకత ఏమన్నా చూస్తామా? అదే అట్లాగేం కనిపించట్లేదు. ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పాను కదా, ఈ మూర్ఖపు బ్యాచ్ ఇప్పుడు వీళ్ళు కొన్ని కామెంట్లు పెడతారు, అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్లు పెడతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూర్ఖంగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ మూర్ఖులు అందరూ అన్నాను నేను, ఆ బ్యాచ్ కులగోల ఉన్నటువంటి బ్యాచ్. అదే బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా పెడతారు పోస్టులు, దాని మీద కౌంటర్. అప్పుడు ఈ వివాదాలు వస్తాయి. అవును, అప్పుడు వస్తాయి. అంటే తమ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీ వల్ల అది తిరుగుబాటు అవుతుందా? ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు అవి ఖచ్చితంగా క్లాష్ ఉంటాయి. దాని భారతీయ జనతా పార్టీని మేము ఎందుకు గెలిపించాలంటారు, తెలుగుదేశం కూడా తెలివిగా అవసరం లేదు మీరు కూడా పోటీ చేయండి అంటది, చివరిలో మేము తగ్గిస్తాంలే అంటది. ఆ తర్వాత ఇప్పుడు కిందసారి ఏం చేశారు, 15 సీట్లు అని చెప్పి ముందు 25 అన్నారు, తర్వాత 15 అన్నారు, 15లో 13 ఇచ్చారు. 13లో మళ్ళీ 3 చోట్లన బీఫాములు కాంగ్రెస్ తెలుగుదేశం కూడా ఇచ్చింది. ఇచ్చి ఆ 3 చోట్ల ఫ్రెండ్లీ పోటీ అనుకోండిలేండి అని చెప్పింది. అట్లుంటాయి. అలా మైనారిటీ ఓటు బ్యాంక్ దూరం అవుతుందా ఈ పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి? అది చూడాలి. ప్రస్తుతానికి వాస్తవంగా అయితే ఇదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అట్లా దూరం అవుతుందన్న భయం అయితే ఉంది. అవును, అంటే ఇన్ని రోజులు అందుకే దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు ఎన్డీఏనే పిలిచింది అనేది వీళ్ళ వెర్షన్లు అండి. బిగినింగ్ ముస్లిం ఓట్లో తెలుగుదేశం పార్టీకి వచ్చేది పెద్దగా ఏం లేదు ప్రాక్టికల్ గా. ఎక్కడే ఎందుకు 2014లో జలీల్ ఖాన్ గెలిచినటువంటి చోట 2019లో పోయిన తెలుగుదేశం ఏమైనా గెలిచిందా? జలీల్ ఖాన్ కూతురికే కదా టికెట్ ఇచ్చింది, మరి కూటమి అభ్యర్థే కదా, ఎందుకు గెలవలేదు అక్కడ? అంటే మైనారిటీ ఓట్లు ఖచ్చితంగా మైనారిటీ లీడర్ని చూసి కాదు, పార్టీని చూసేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు, తర్వాత అది వైసీపీకి టర్న్ అయిపోయింది. క్రిందటిసారి ఒక్కళ్ళు కూడా గెలవలేదు కదా తెలుగుదేశం తరఫున మైనారిటీ. ఈ దఫా గెలిచేస్తారా?
కాబట్టి అది మైనారిటీల ఓట్ల కోసం నమ్ముకోవడం కంటే ఈ తటస్థులైనటువంటి హిందూ ఓట్లు మనకు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అంటే మనకే ఆంధ్ర తెలంగాణలో తేడా ఏంటంటే తెలంగాణలో మైనారిటీ ఓట్లతో ఉన్నటువంటి సీట్లు ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రాలో అది లేదు, చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని ఒక 4-5 సీట్ల వరకే ఉంటున్నాయి. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ మైనారిటీ ఓట్ బ్యాంక్ కానీ ఒకవేళ బీజేపీ టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తే ఆ ఓట్ బ్యాంక్ వైసీపీ క్యాష్ అవుతుందా లేదంటే కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంది? కొంత కాంగ్రెస్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే తెలుగుదేశం పార్టీని చేస్తున్న చర్యని నచ్చకపోతే ఒకటి వైసీపీకి వేస్తారు, వాళ్ళలో 100-80-90 మంది. లేదు అనుకున్నటువంటి వాళ్ళు, కాదు జగన్ మీద కోపం వచ్చినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి కొంత తగ్గి కాంగ్రెస్కి వెళ్ళొచ్చు. అవి అంటే ఆ ఓటు బ్యాంక్ విషయంలో అయితే చిల్లు పడ్డం ఖాయమేనా? నేను అనేది అనేటువంటిది చెప్పలేం. అంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటువంటి చోట్ల కొన్ని ఉన్నాయి. అంటే అవతల రెడ్లు ఉంటే వీళ్ళు ముస్లింలు ఒక టీం అవడం, అట్లాంటి చోట్ల తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఏం పోదు. ఓన్లీ మామూలుగా ఒక 20% తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటటువంటి ముస్లిమ్స్ ఉన్నారు కొన్ని ఏరియా, వాటిలో కొంత 10% వైసీపీ వైపుకి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కానీ తెలిసి ఇప్పుడు జలీల్ ఖాన్ లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చిన, అంటే ఆయన కూడా అడుగుతున్నారు కదా, మొన్న ఆయన కూడా అడిగారు, బయటకు వచ్చారు, ఇచ్చిన ఉపయోగం ఏముండదు. ఎవరు కూడా కదా, అదే బేసిక్ గా అది ఆల్రెడీ జనసేన అడుగుతోంది, భారతీయ జనతా పార్టీ అడుగుతుంది రేపు పొద్దున, ఎందుకంటే గతంలో పోటీ చేసింది కదా బీజేపీ కూడా అక్కడ, అట్లా ఉంటుంది. రైట్, చూద్దాం ఈ పొత్తుల వల్ల ఏ మాత్రం పరిణామాలు మారబోతున్నాయి. ఒకవేళ నిజంగా ఈ వ్యతిరేకత ఇదంతా వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాలు పోసినట్టు అవుతుందా బీజేపీ వచ్చి టీడీపీలో కలవడం? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది, చూద్దాం.